హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. హోప్ మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఇంక ఈరోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి. సో ఇంకా మీ అందరికీ తెలుసు, మా అత్తయ్య అయితే మమ్మల్ని చూసుకొని వెళ్ళడానికి ఇంటికి వచ్చారని చెప్పేసి. సో ఇంకా అత్తయ్య వచ్చారు కదా, నిన్న మధ్యాహ్నం 2:30 ఆ టైంకి అట్లా వచ్చారనమాట, అంటే థర్స్డే రోజు. సో ఇంకా నిన్ననే ఇంట్లో క్లీనింగ్ పనులు ఇవన్నీ కూడా చేసేసుకున్నానండి. నాకు ఎలాగంటే ఇంట్లో ఒక మనిషి ఎక్కువైనా కూడాను, అంటే డైలీ ఉండే వాళ్ళు కాకుండా ఎక్స్ట్రాగా ఒక మనిషి యాడ్ అయినా కూడాను నాకు కొంచెం పనులు ఎందుకో ఎక్కువైనట్లు అనిపిస్తుంది. అండ్ మెయిన్గా కొంచెం భయం కూడా వస్తుంది అనమాట. తొందరగా పనులు అవుతాయో లేదో, టైంకి ఫుడ్ అవి రెడీ చేస్తామో లేదో, పిల్లల్ని స్కూల్కి పంపించాలి, క్యారీలకు చేయాలి, ఇంట్లో అందరికీ టయానికి ఫుడ్ పెట్టాలి, ఇట్లాంటి థాట్ అనమాట. కొంచెం టెన్షన్ వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి నేను ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందుగానే లేచేస్తూ ఉంటానండి. సో ఇంకా ఈరోజు ఫ్రైడే కూడా కదా, అందుకని చెప్పేసి ఇంకా పూజలు, ఇంట్లో పనులు చాలా ఉంటాయని చెప్పేసి అయితే నేను ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే కరెక్ట్గా 4:30కి లేచేసాను. సో లేచి బయట అంతా కూడా నైట్ వర్షం పడునింది. సో అందుకే పేడ వేసి అయితే కల్లాపు చల్లలేదు, కానీ నార్మల్గానే ఇంకా ఇదంతా నీళ్ళు వేసి కడిగేసి తర్వాత ముగ్గులు అయితే పెట్టేశాను. ఇంకా నేను కూడా స్నానం చేసేసుకున్న తర్వాత ముగ్గులు పెట్టానులేండి. ఎందుకంటే నైట్ అంతా వర్షం పడుతుందని చెప్పాను కదా, ఇంకా పొద్దు నేను 4:30కి లేచినప్పుడు కూడా లైట్గా చినుకులు పడుతూనే ఉన్నాయండి. సో అందుకని చెప్పేసి చెత్తలూరు చేసి నీళ్ళు వేసి కడిగేసి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను స్నానం చేసుకొని వచ్చి ముగ్గులంతా పెట్టి ఎర్రమున్న పెట్టి తర్వాత పసుపు కుంకుమ బొట్లు పెట్టాను అనమాట. ఇంకా ఆలోపే మా వారైతే లేచారు. వర్షం పడుతుందని బండి లోపల పెట్టున్నాము. సో దాన్ని బయటకు తీసేటప్పుడు చూడండి, ముగ్గు మొత్తం తొక్కిచ్చేశారు. కోపం వచ్చేసింది నాకు. కష్టపడి వేస్తే మొత్తం తొక్కిచ్చేసామని మళ్ళీ దానిపైన గీసేసి వచ్చాను. ఇంకా మా వారైతే తోరణాలంతా కూడా కట్టేశారు. వేపాకు అలాగే పువ్వులు కూడా వేశారు, ఈరోజు శుక్రవారం కాబట్టి. ఇంకా దాని తర్వాత నేను కూడా ఇక్కడ పూజకు అయితే రెడీ చేసేసుకున్నానండి. సో ఇంకా పూజ అయితే చేసేసి దాని తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి రెడీ చేయాలి. సో పూజ అయితే ఈరోజు చాలా స్పెషల్గా చేసుకున్నాను అనిపించింది నాకు ఎందుకో. మల్లె పువ్వులు ఇవన్నీ కూడా మా అత్తయ్య తెచ్చున్నారు కదా, అవన్నీ కట్టాం కదా నిన్న కూర్చొని. సో వాటన్నిటిని కూడా అమ్మవార్లకి అలంకరించి, ఓంశక్తి అమ్మవారికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఇలాగైతే పువ్వులు వేసి, అండ్ ఇంకా ఇంట్లో కూడా చాలా బాగుందన్నమాట. అసలు ఎంత ప్రశాంతంగా అనిపించిందంటే, ఏదో ఒక పండగ రోజు పూజలు చేసుకుంటే ఎలా ఉంటుందో నాకు అలా అనిపించింది. మనసుకి ఎందుకో ఆ రోజు మాత్రం చాలా హాయిగా ఉన్నింది. అలాగే పనులు కూడా చకచక అయిపోయాయండి. చూపిస్తాను మీకు. ఇంకా నేను ఈ పనులన్నీ కూడా చకచక మార్నింగే చేసేసుకుంటూ ఉంటే మా అత్తయ్య అయితే నన్నే చూస్తూ ఉండిపోయారనమాట. ఇన్ని పనులు రోజు ఉంటాయా అని చెప్పి కూడా అడిగింది. సో ఫ్రైడే మాత్రం కొంచెం బిజీ ఉంటాను పూజల్లో, మిగతా టైంలో మొత్తం మామూలు ఈ పనులన్నీ ఉంటాయి అని చెప్పేసి అన్నానమాట. నీకెంత ఓపికమ్మ తల్లి అని చెప్పేసి అంటదనమాట అప్పుడప్పుడు మా అత్తయ్య అయితే. సో అట్లా ఇంకా ఈరోజు అమ్మవారికి ఇక్కడ పాలతోటి నైవేద్యం సమర్పించుకున్నాను. అలాగే తాంబూలము, కొబ్బరికాయ నైవేద్యంగా సమర్పించేసుకొని ఇంకా అన్ని దేవులకి కూడా మంచిగా అలంకరించి పూజ చేసేసుకొని హారతి కూడా ఇచ్చేసానండి. దిష్టి తీయడం కోసం అని చెప్పేసి నిమ్మకాయ కూడా కట్ చేసి పెట్టాను. ఈరోజు శుక్రవారం కదా, సో శుక్రవారం రోజు 10:30కి రాహుకాలం స్టార్ట్ అవుతుంది కదా. సో రాహుకాలం పెట్టిన 10:30కి కరెక్ట్గా మనం నిమ్మకాయతోటి దిష్టి అనేది ఇంటికి తీస్తే చాలా మంచిది. నరదిష్టి లాంటివి ఏమైనా ఉన్నా కూడా నెగిటివ్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట. అలాగే గడప పైన కూడా నేను చెప్తూ ఉంటాను కదా మీకు, ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారము గడప దగ్గర కూడా నిమ్మకాయ కట్ చేసి ఒక దాంట్లో కుంకుమ ఒక దాంట్లో పసుపు వేసేసి గడప దగ్గర పెట్టుకుంటే మంచిది. అలాగే శుక్రవారం 10:30కి రాహుకాలం స్టార్ట్ అయినప్పుడు నిమ్మకాయ దిష్టి తీస్తే కూడా చాలా మంచిది. నార్మల్గా అయితే ఇంకా అమావాస్యకి తీస్తాము, అది అందరికీ తెలిసిందే. సో ఇంక ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఇంకా పూజ అయితే ప్రశాంతంగా కంప్లీట్ చేసుకొని అయితే ఇంకా కిచెన్లోకి వచ్చేసాను. ఈరోజు టిఫిన్ అయితే నేను పొంగల్ చేసేసి చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇంకా ఆలోపు మా అత్తయ్యకి టీ అలవాటు ఉంది. సో అందుకని చెప్పేసి ఇంక టీ పెడుతున్నా. మామూలుగా మేముంటే నేను కాఫీ అలవాటు కదా, మీ అందరికీ తెలుసు కదా, నేను కాఫీయే తాగుతానమాట ఎప్పుడైనా తాగాలనిపిస్తే. కానీ ఇంకా మా అత్తయ్య వచ్చారు కాబట్టి అత్తయ్య ఉండే రోజులు కూడా నేను ఇంకా టీయే పెడితే అదే నేను తాగేస్తానమాట. మళ్ళీ మనిషికి ఎందుకులే అని చెప్పేసి. ఇంకా ఆ రోజు బిస్కెట్స్ ఉన్నాయని చెప్పేసి ప్రియా కూడా అడిగిందనమాట, కొంచెం టీ ఇవ్వమని చెప్పి. మామూలుగా అయితే నేను పిల్లలకి అలవాటు చేయనండి, ఎప్పుడు కూడా తాగరు. మీరు చూసినట్లయితే ఎప్పుడో ఒక్కొక్క రోజు అట్లా అడుగుతారనమాట బిస్కెట్లు అద్దుకొని తినాలని. సో అలాంటప్పుడు మాత్రం చిన్న గ్లాసులో ఇస్తూ ఉంటా, మరీ ఎక్కువ ఇవ్వను, ఆకలేయదని చెప్పేసి. ఇంకా అత్తయ్య అయితే వేడిగా ఉందని చెప్పేసి పక్కన పెట్టమనింది, పెట్టేసి తర్వాత టీ అయితే నేను కూడా తాగాను, బిస్కెట్స్ తిన్నాము. సో దాని తర్వాత అయితే ఇంక నేను మళ్ళీ వడకైతే ఇక్కడ పిండి వేసుకుంటూ ఉన్నాను అనమాట. సో ఈరోజు అలసందలు వడలు అయితే చేద్దామని చెప్పేసి నైట్ నానబెట్టున్నాను, నిన్నటి వీడియోలో మీరు చూసారు కదా. సో ఇంకా అవైతే మంచిగా నైట్ అంతా కూడా నానబెట్టేసుకొని పొద్దున్న అయితే
వాటిలోకి కొంచెం అంతా తెల్లగడ్డ, కొంచెం అంత అల్లం వేసేసుకొని కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టేసుకున్నాను. సో కొంచెం కచ్చా పచ్చాగా పట్టుకుంటే కొంచెం కరకరలాడుతూ వస్తుంది, లేదంటే మరీ మెత్తగా పట్టేసుకున్నామంటే అంత టేస్ట్ కూడా బాగుండవు అనమాట తినడానికి. అండ్ మామూలుగా నేను పెళ్ళైన కొత్తలో కూడా ఎక్కువగా చేసేదంటూ ఈ పచ్చిశనగపప్పు అంటే మసాలా వడలు, తర్వాత ఇట్లా అలసంద వడలు, తర్వాత ఏవేవో చేస్తారనమాట వెరైటీగా. కాకపోతే ఇంకా మనం ఎప్పుడు కూడా ఈ గారెలు, బూరెలు అనుకుంటూ ఉద్ది వడలు ఇవే తింటూ ఉంటాం, కానీ మేము ఇట్లాంటివన్నీ కూడా ఎప్పుడో ఒక రోజు చేస్తూ ఉంటా అకేషన్కి. సో ఇంకా అత్తయ్య కూడా వచ్చారు కదా, తను కూడా మంచిగా తింటారని చెప్పేసి నేనైతే అలసంద వడలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకున్న తర్వాత అందులోకి అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే ఒక 2-3 పచ్చిమిర్చి, దాని తర్వాత అయితే కొత్తిమీర అనమాట. పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువ ఉన్నాయి, నేను మిక్సీకే వేసేసుకున్నాను. ఇక లైట్గా అయితే వేసుకొని ఇంకా మొత్తం కలిపేసుకొని దాని తర్వాత అయితే ఇంకా ఆయిల్లో వేసేసుకోవడం. ఇంకా అప్పటికే పొంగల్ రెడీ అయిపోయింది, చట్నీ కూడా రెడీ అయిపోయింది. వేడిగా వడలు వేసేసామంటే ఇంకా టిఫిన్ పెట్టేయడమే. అందరికీ ఫ్రెష్ అప్ అయిపోయామని చెప్పేసాను అనమాట. ఇంకా వాళ్ళు ఫేస్ వాష్ చేసుకొని వచ్చే లోపల నేనైతే ఇంకా టిఫిన్ చేసేస్తూ ఉన్నా. సో ప్రియ అయితే స్కూల్కి వెళ్ళలేదండి, పెద్దమ్మాయి మాత్రమే వెళ్ళిందనమాట. ఆ రోజు చిన్నమ్మాయికి ఫీవర్ ఉన్నింది. సో అందుకని చెప్పేసి నిన్న డిస్ట్రిక్ట్ కూడా తీసుకొని వచ్చాము, కానీ జ్వరం అయితే కొంచెం నైట్ ఎక్కువ వచ్చేసిందనమాట. అందుకని చెప్పేసి ఇంక నేను స్కూల్కి కూడా పంపించలేదు, ఇంక ఇంట్లోనే ఉంది ఈరోజు అయితేను. సో అందుకని చెప్పేసి ఇంకా తను మీకు కనిపిస్తూ ఉందన్నమాట. ఇంకా పెద్దమ్మాయి అయితే స్కూల్కి వెళ్ళిపోయింది. సో వడలు అయితే చూసారు కదా, చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి. నాకైతే ఈ అలసంద పప్పు వడలు వేడిగా తినాలంటే ఇష్టము. కొంచెం చట్నీ కానీ, కారం చట్నీ కానీ ఇలాంటివి, లేకపోతే చికెన్ ఇలాంటివి వేసుకొని తినాలంటే చికెన్ పులుసులోకి అయితే చాలా బాగుంటుంది. సో అట్లా తినే అలవాటు అనమాట మాకు. ఇంకా అయితే టిఫిన్ రెడీ అయిపోయింది, అందరికీ పెట్టి చేస్తూ ఉన్నాను అనమాట. సో వాళ్ళతో పాటు నేను కూడా ఆ రోజు తినేసానులేండి, ఎందుకంటే పనులన్నీ అయిపోయాయి కదా, పూజ కూడా అయిపోయింది. సో ఇంకా టిఫిన్ తినడం ఒక పనే ఉందన్నమాట. మళ్ళీ టిఫిన్ అవ్వగానే మధ్యాహ్నం లంచ్కి రెడీ చేసుకోవడం, ఈ పనులే ఉంటాయి. నార్మలే లేండి అవి, మనమే ఉన్నా ఇంకా ఎంతమంది వచ్చినా ఆ పనులు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి కదా. సో అట్లనమాట. ఇంకా నేనేమో మా అత్తయ్య వచ్చిందని చెప్పేసి ప్రేమగా అలసంద వడలు, తర్వాత పొంగలు, చట్నీ ఇవన్నీ రెడీ చేసి పూట మంచిగా వెరైటీగా పెడదాము, ఉన్నన్ని రోజులు తిన్ని అని చెప్పేసి పెడుతుంటే మా అత్తయ్య ఏమో వేసినప్పుడు అంతా కూడాను అంతొద్దు ఇంతొద్దు అని చెప్పేసి పక్కకి వేసేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా పొంగల్ పెట్టించాను కదా, 2 స్పూన్లు వేసానండి. దాన్ని కూడా ఇక్కడ చెప్తుందనమాట, ప్లేట్ ఒకటి ఇవ్వు ఇంత వద్దని చెప్పేసి. నాకు అక్కడికి మండింది నిజంగానే. మళ్ళీ ప్లేట్ ఇస్తే దాంట్లోకి వేసి ఇచ్చేసింది అనమాట. ఏది కూడా అంతే తినరండి, చాలా కోపం వచ్చేస్తుంది. ఎంతసేపు చెప్తున్నానని కాదు కానీ నాకు అది బాధ అనమాట. వాళ్ళు ఒక్కరే ఉంటారు, ఎలాగో చేసుకొని తినరు. అట్లీస్ట్ కోడళ్ళు కొడుకుల దగ్గరికి వచ్చినప్పుడైనా మంచిగా చూసుకునే వాళ్ళు ఉన్నప్పుడు లక్షణంగా ఉండొచ్చు కదా అనేది నా ఆలోచన అనమాట. అందుకే కోపం వస్తూ ఉంటుంది. ఆ కోపమేమో వాళ్ళకి నచ్చదనమాట. అంటే మనం ఏంటంటే ముందు ఒక మాట వెనక ఒక మాట మాట్లాడే టైప్ కాదు, నేను అస్సలే కాదు. నేను డైరెక్ట్గా ఏది ఉన్నా కూడా మొహం మీదే మాట్లాడేస్తాను. సో అట్లా మాట్లాడి నేను నిష్ఠూరం అయిపోతూ ఉంటానన్నమాట. ఏం చేయలేము అవన్నీ కూడాను, కొన్నిటిని పట్టించుకోకూడదు, వదిలేయాలి. వాళ్ళకి ఏజ్ అయిపోయింది కాబట్టి మనం పట్టించుకోకూడదు అంతే. వచ్చినప్పుడు మన న్యాయధర్మంగా మనం ఎంత చూసుకోగలుగుతామో అంత చూసుకొని పంపించడం అంతేనండి. సో ఎవరిని బలవంతంగా ఉండమని చెప్పలేము, అలాగని కట్టేసి పెట్టుకున్న వాళ్ళు ఉండరు కదా. సో అట్లా ఒక రోజు 2 రోజులకు మించి ఉండరు. ఈ రోజే వెళ్ళాలని చెప్పేసి బయలుదేరేస్తూ ఉన్నింది. కోపం వచ్చి నేను మా వారిని అరిచానమాట. నిన్న మధ్యాహ్నం వస్తా అంది, ఈరోజు వెళ్ళిపోతానంటానని చెప్తే ఇంకా మా వారు ఉండు ఈరోజు రేపు పోదు అన్నారు. ఇంకా చూస్తే తను మైండ్ ఎలా ఉంటుందో తెలియదు, ఉంటుందో వెళ్ళిపోతుందో తెలియదు అని చెప్పేసి ఇంక ఈరోజు శుక్రవారం అయినా కూడా నేను చికెన్ తెచ్చేయమని చెప్పానండి. మళ్ళీ రేపు సాటర్డే, రేపు అసలు మార్నింగ్ నిద్ర లేవగానే బ్యాగ్ ఎత్తుకొని బయలుదేరేస్తుంది అనమాట. అందుకని చెప్పేసి నేను ఇంకా ఈరోజే చికెన్ తెచ్చేయి కొంచెం వెరైటీగా చేసి పెడతాను. అంటే ఎప్పుడు కూడా నేను మా అత్తయ్య వచ్చినప్పుడు బిర్యానీ చేసి పెట్టలేదు. అంటే ఫెస్టివల్స్ టైంలో వచ్చినప్పుడు చేశాను, కానీ సింగిల్గా ఒకతే వచ్చినప్పుడు ఎప్పుడు చేయలేదన్నమాట. సో అందుకోసం అని చెప్పేసి ఈరోజు బిర్యానీ చేసి పెడదాం, ఎప్పుడు కూడా చికెన్ కర్రీ ఇలానే తింటూ ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే బిర్యానీ రెడీ చేస్తూ. ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే నేను ఇక్కడ మాటల్లో పడి చెప్పడం మర్చిపోయానండి. ఫస్ట్ అయితే చికెన్ 1 కిలో తీసుకొచ్చారు. 1 కిలో చికెన్ని పెద్ద ముక్కలుగా బిర్యానీకి ఎట్లయితే కొట్టుకుంటామో అలాగే కొట్టించుకొని వచ్చారనమాట. సో అందులోకి కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం పొడి, కొంచెం ఉప్పు, గరం మసాలా, కొంచెం కుదిరితే అల్లం వెల్లుల్లి పేస్ట్, సో ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. అందులోకి పెరుగు అలాగే ఒక నిమ్మకాయ 2 కూడా వేసేసి బాగా కలిపి పక్కన పెట్టేసుకోవాలి ఒక అరగంట పాటు. సో దాని తర్వాత అయితే ఇంక ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నా. కొందరు గుండాలో చేస్తుంటారు, అంటే పాత్రలో చేసుకుంటారు. కొందరు ఇట్లా ప్రెషర్ కుక్కర్లో చేస్తుంటారు. సో నేను ఎప్పుడు చేసినా ప్రెషర్ కుక్కర్లో చేస్తాను కాబట్టి మీకు ఇందులోనే మెజర్మెంట్స్ చెప్తాను. సో ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇందులోకి వచ్చేసరికి తగినంత ఆయిల్ వేసుకున్నా. 1 కిలో చికెన్కి 1 కిలో బియ్యం అనమాట. ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ముందుగా అయితే ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని అందులో
తర్వాత తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట బిర్యానీ కాబట్టి. సో అందులోకి బిర్యానీకి సంబంధించిన మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. పట్టా, లవంగాలు, ఇలాచి, అలాగే అనాస పువ్వు ఇలాంటివన్నీ కూడా వేసేసుకొని అవి బాగా ఫ్రై అయ్యాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఒక 4-5 వేసుకోవాలి. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా ఒక 5-6 వేసుకొని కారానికి తగినంతగా సో అవి బాగా గోల్డిష్ కలర్లో వచ్చేదాకా వేయించుకొని దాని తర్వాత అయితే అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు కూడా వేసి మగ్గించుకోవాలి. టొమాటో తొందరగా మగ్గడానికి కొంచెం అంతా పసుపు కూడా వేసుకొని దాని తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. కరివేపాకు వేసుకొని అవి కూడా ఇక్కడ చూపిస్తున్నంత వరకు బాగా మగ్గేలాగా మగ్గించుకొని అందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. సో నేను ఫ్రెష్గా అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసుకొని వేసేసాను. ఇది బాగా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేదాకా కూడా కలుపుకోవాలి. సో ఇప్పుడు ఇందులోకి మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులోకి వేసేయాలండి. సో ఇది వేసేసుకొని బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలన్నమాట. ఈ మసాలా అంతా మొక్కల్లోకి బాగా పట్టేదాకాను. సో ఇక్కడ చూపిస్తున్న విధంగా అయితే చికెన్లోకి మనం ఇక్కడ ఆనియన్స్, టొమాటో ఇవన్నీ కూడా మగ్గించుకున్నాం కదా, అదంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో కొంచెం కుదిరితే ఉప్పు కూడా వేసుకోండి. ఆల్రెడీ మనం చికెన్ మ్యారినేట్ చేసే దాంట్లోకి ఉప్పు వేసి ఉంటాం కాబట్టి మళ్ళీ చూసుకొని అయితే కొంచెం వేసుకుంటే సరిపోతుంది. సో నేనైతే పచ్చిమిర్చి వట్టిదే వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి. కారం పొడి వేసుకుంటే బాగుంటుంది. సో నేను ఎప్పుడు చేసినా కూడా ఇట్లా కారం పొడి అనేది కొంచెం యాడ్ చేసుకుంటాను. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సో ఈ విధంగా వేసుకొని ఒక 10 నిమిషాల పాటు అడుగు పట్టకుండా మొత్తం కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ చికెన్ అనేది ఆల్మోస్ట్ ఇందులోనే సగం కుక్ అయిపోతుంది. సో ఈ కుక్ అయిపోయినప్పుడు మనం ఇందులోకి నానబెట్టి పెట్టుకున్న బియ్యం అయితే వేసేసుకోవాలన్నమాట. సో నేనైతే బియ్యాన్ని ఎప్పుడు కూడా ఫ్రైడ్ రైస్లు కానీ లేకపోతే ఇట్లాంటి బిర్యానీ కానీ కుష్కా, టొమాటో అన్నము ఇలాంటివి చేసినప్పుడంతా కూడాను ఒక అరగంట పాటు బియ్యం అనేది నానబెట్టుకుంటాను. సో ఇంకా చికెన్ చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత ఇందులోకి అయితే మనం ఒక అరగంట పాటు నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసేసుకోవాలి. సో వేసి కలుపుకొని ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు చొప్పున అయితే 3 గ్లాసుల బియ్యానికి నేను 5 గ్లాసులు వేసుకొని ఒక గ్లాస్ తగ్గించాను. సో చికెన్ కుక్ అయ్యేటప్పుడే మనకు ఆల్రెడీ అందులో ఒక వాటర్ అనేది వస్తుందండి. కాబట్టి ఆ వాటర్కి మనం వేసే వాటర్కి సరిపోతుంది. కాబట్టి ఒక గ్లాస్ వాటర్ తగ్గించుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. లేదనుకుంటే ఎక్కువైపోయి రైస్ మెత్తగా అయిపోతుంది. 3 విజిల్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇంకా కరెక్ట్గా 3 విజిల్ అయితే పెట్టుకున్నా. సో విజిల్ వచ్చేసిన తర్వాత బాగా చల్లారేదాకా మూత అయితే తీయకూడదండి. సో దాని తర్వాత అయితే తీసి ఒక వెడల్పాటి గిన్నెలో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా అయితే రైస్ అంతా వేసేసుకున్నామంటే కాస్త చల్లారుతుంది. అండ్ అడుగున మెత్తబడిపోకుండా రైస్ అంతా పలుకులుగా ఉంటుంది అనమాట మంచిగా. సో బాస్మతి రైస్ ఎలా అయితే ఉంటుందో వండితే సేమ్ అలానే ఉంటుందండి ఇట్లా చేస్తే మాత్రము. సో ఇంకా చేసేసాను కదా, రైస్ కూడా ఇంకా బాక్స్కి అయితే వేసేస్తూ ఉన్నాను. పెద్దమ్మాయి మాత్రమే స్కూల్కి వెళ్ళిందని చెప్పాను కదా, తనకు మాత్రమే ఇంకా క్యారీకి వేస్తున్నాను అనమాట. సో చిన్న అమ్మాయికి అయితే ఇంట్లోనే ఉంది కాబట్టి ఇంకా ముక్కలు అవి కూడా వేస్తూ ఉన్నా. ఒక ఫ్రెండ్స్ ఉన్నారు కదా, ఒకవేళ తింటారేమో అని చెప్పేసి. సో అలాగే ఇంకా నేను క్యారీకి ఇచ్చి పంపిద్దాం, పొద్దున్న వడలేసే టైంకి పాప లేదనమాట. సో ఇంక ఇప్పుడు ఇద్దామని చెప్పేసి గారెలు అయితే పక్కన పెట్టాను. అంటే అలసంద వడలు అయితే చేసున్నా, వాటిని కిచెన్లోనే పెట్టేసి ఈ అరటిపళ్ళు ఇంకా ఫ్రూట్స్ అవి కట్ చేస్తున్న ఆపిల్ ఇవన్నీ కూడాను అవి మాత్రం ఇచ్చి పంపించేశాను. సో మళ్ళీ ఇంకా మర్చిపోయాను అనమాట. మళ్ళీ గుర్తొచ్చింది. సరే ఇంకా ఉన్నీలే సాయంత్రం వస్తే తింటుందని చెప్పేసి గమన అయిపోయాము. సో దాని తర్వాత అయితే ఇన్ని పనులు చేసిన తర్వాత పొద్దున 4:30 నుంచి కరెక్ట్గా మధ్యాహ్నం 2:30 ఆ టైం వరకు పట్టింది అండి. 2-2:30 వరకు పట్టింది మేము తినేంత వరకు కూడాను. సో ఇంకా అంత పని చేసిన తర్వాత బాడీ ఎలా అలసిపోతుంది చెప్పండి. సో మంచిగా వెళ్ళి ఒక 3 గంటలకేమో పడుకున్నా. ఒక గంట సేపేమో నిద్రపోయి ఉంటాను. నిద్ర పట్టలేదు. మళ్ళీ అరే టైం అయిపోతుందేమో, టీ పెట్టేవాళ్ళు కదా 4 అయిపోయిందని చెప్పేసి లేచి వచ్చానమాట. ఇంకా లేచి పాలు పెట్టేసి స్టవ్ పైన. సో దాని తర్వాత నేనైతే ఫేస్ వాష్ చేసుకుని జడైతే వేసుకున్నాను. సో పొద్దున టైం లేక జడ వేసుకోలేదు, ఇంకా అలానే పడుకొని నిద్రపోయాను కదా. సో లేచి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని దాని తర్వాత అయితే రెడీ అవుతున్నాను అనమాట. ఒకప్పుడైతే బాగా ఓపిక ఉండేదండి నిజంగా చెప్పాలంటే. ఏజ్ పెరిగే కొద్దీ ఓపిక కూడా వెళ్ళిపోతుంది. అండ్ మనం ఏమైనా ఖాళీగా ఉండే వాళ్ళమా, ఏదో ఒక పని పగలంతా చేస్తూనే ఉంటా. ఖాళీగా ఉంటే వెతుక్కొని మరి ఏదో ఒక పని చేస్తూ ఉంటా. చూడడానికి నేను అలా కనిపించను కానీ చాలామంది నమ్మరు నేను ఇన్ని పనులు చేస్తాను ఇంట్లో అంటే. మీకు వర్కర్స్ ఉంటారు, మీరు ఊరికేనే అబద్ధాలు చెప్తున్నారంటారనమాట. వర్కర్స్ని పెట్టుకునే అంత స్టేజ్లో అయితే నేను లేనని చాలాసార్లు చెప్పాను. ఇంకా అలాగే నాకేంటంటే ఓపిక అనేది ఇంతకుముందు చాలా బాగుండేది. 30+ వచ్చిన తర్వాత నాకు ఇప్పుడు ప్రజెంట్ 32 ఇయర్స్. సో 32 ఇయర్స్కి అసలు ఓపిక మొత్తం పోయింది. పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు అవుతున్నారు, వాళ్ళకి ఇంకా చాలా ఉన్నాయి మనం చేయాల్సినవి. ఇప్పటికే ఇలా అయిపోతే ఎలారా బాబు అని అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి. అన్ని పనులు ఉంటాయి. అండ్ నిన్నటి వీడియోలో కూడా ఎవరో పెట్టారు, మీరు ఇంకా ఓన్ హౌస్ కూడా కట్టుకోలేదు, రెంటెడ్ హౌస్కే ఓపిక మొత్తం వెళ్ళిపోతే ఓన్ హౌస్లో ఎలా ఉంటుందండి, కొంచెం ఓపికని పెట్టుకోండి. కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత అందులో కూడా ఇలా శుభ్రంగా పెట్టుకోవాలి
చేసుకోవాలి కదా అనేసి అన్నారనమాట. బాగా అనిపించింది, నవ్వొచ్చింది. నిజమే కదా, అంతా బాడిగిన్నెలోనే మొత్తం చేసేస్తే మనమంటూ ఇల్లు కట్టుకున్న తర్వాత ఓపిక ఉండదేమో, పనోళ్ళని పెట్టుకోవాల్సి వస్తుందేమో అనిపించింది. సో అట్లా ఇంకా అందరం కూడా కూర్చొని ఇక్కడ టీ అయితే తాగుతూ ఉన్నామండి. సో టీయే పెట్టాను, అందరం కూడా టీయే తాగుతున్నాం. మా వారు కూడా టైంకి వచ్చారనమాట. సరే అని చెప్పేసి ఇంకా మా అత్తయ్య మేము కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము. ఇంకా బాగా నిద్రపోయాను కదా, గంట సేపు 1.5 గంట దాకా నిద్రపోయాను లేండి. నా ఫేస్ అంతా ఉబ్బుకొని ఉంది. అట్లనే నిద్ర వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, తన్నుకొని వస్తుంది అనమాట నాకు మధ్యాహ్నం తిన్న వెంటనే. ఎందుకంటే పొద్దున అర్లీగా లేచేస్తూ ఉంటాను కదా, దానివల్ల అనమాట బాగా అలసిపోతూ ఉంటాను కదా. సో అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయికి జ్వరము, హాస్పిటల్కి వెళ్ళేసి ఇంజక్షన్లు వేసుకొని వచ్చాము. 2 ఇంజక్షన్లు వేసారనమాట నడుంకి. అవి చెప్పి నవ్వుతూ ఉంది, గుచ్చేస్తారు మా, నొప్పి వస్తుంది అని చెప్పేసి. భలే ఏడుస్తుందండి ప్రియ అయితే, ఎంత గట్టిగా ఏడుస్తుందంటే అసలు పరిగెత్తి రోడ్లోకి వచ్చేస్తుంది హాస్పిటల్ నుండి. ఒక 4-5 మంది పట్టుకొని ఇంజక్షన్లు వేస్తారనమాట. నాకైతే హాస్పిటల్కి వెళ్ళాలంటే దండం పెట్టేస్తాను నేను. అసలు ఎంత గట్టిగా ఏడుస్తుందంటే, ఇంత పెద్ద పిల్ల అయింది కదా, చాలా గట్టిగా ఏడుస్తుంది. నాకేమో నవ్వు వస్తుంది, కోపం వస్తుంది, కొట్టాలనిపిస్తుంది ఇంజక్షన్ వేసుకోకుండా అతి చేస్తుంటని చెప్పి. బట్ నర్సులు అంతా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పట్టుకొని మరీ వేస్తూ ఉంటారు. ఈరోజు అయితే నేను వెళ్ళలేదులేండి, మా వారే తీసుకెళ్ళారు, నేను ఇంట్లో బిజీగా ఉన్నానని చెప్పేసి. ఇంకైతే సాయంత్రం అనమాట, ఇది ఒక 6:30 ఆ టైం అయి ఉంటుంది. ఇంక ఇవన్నీ కూడా మధ్యాహ్నం కడిగి పెట్టాను. సో వాటన్నిటిని కూడా ఇంకా వాటి ప్లేస్లో వాటిని సర్దేసుకొని, దాని తర్వాత నైట్కి ఏమున్నా ఏం లేవు చూసుకొని ఇంకా వండాలన్నమాట. డిన్నర్కి అయితే రెడీ చేసుకోవాలి. ఆల్రెడీ మధ్యాహ్నం చేసిన బిర్యానీ ఒక 2 మనుషులకు సరిపోయేంత ఉంది, అది సరిపోదు. ఇంకా మా వారైతే ఎగ్ చేసేసేయి, ఎగ్ కర్రీ లాగా చేసేసి రైస్ పెట్టేయన్నారు. ఇంకైతే చెయ్యాలన్నమాట. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం.